హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫ్లవర్ వాస్ డెకోర్ ఎలా రెడీ చేయాలో నేను మీకు చూపిస్తాను. అవి ముందుగా నేను వాటికి కావాల్సినవి తీసుకున్నాను. ఒక ఉల్లెను, చీపురు పుల్లలు, అలాగే గోల్డెన్ రోజ్ ఫ్లవర్స్. ఇవి మనకి ఏదైనా ఫంక్షన్లో పూల దండల్లో అక్కడక్కడ వేస్తుంటారు షో కోసం. అవన్నీ నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక సీజరు, ఒక బాక్స్, అవి పెరుగు బాక్స్ కానీ అలీం బాక్సులు, కర్రీ బాక్సులు ఉంటాయి కదా, ఆ బాక్స్ తీసుకున్నాను. అలాగే ఆ బాక్స్లోకి పట్టే విధంగా నేను థర్మాస్కాళ్ళు ఇట్లా 3 కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఎలా రెడీ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఈ స్టిక్ ఉంది కదా, ఈ చిగురుపుల్ల స్టిక్, ఇది ఒకటి తీసుకొని, అదిగో ఆ పువ్వు ఉంది కదా, ఈ గోల్డెన్ పువ్వు, దాన్ని పెట్టేసి చిగురు పుల్లకు పెట్టేసి ఇట్లా చుట్టేసుకోవాలి ఉలెన్ తోటి. చూడండి, ముందు ఉలెన్ని నేను చిగురు పుల్లకు మూడేస్తున్నాను. మూడేసిన తర్వాత ఒక 2 ఇంచుల దాకా మనం చుట్టుకోవాలి బాగా పుల్లనమాట. చూడండి, ఆ విధంగా చుట్టుకుంటున్నాను. ఆ పుల్లకు బాగా 2 ఇంచులు చుట్టుకున్న తర్వాత ఒక గులాబీ పువ్వు తీసుకున్నది, గోల్డెన్ కలర్ పువ్వు, దాన్ని కూడా పెట్టి చుట్టేయాలి. చూడండి, ఈ విధంగా చుట్టాలి. ఇలా చుట్టుకున్న తర్వాత ఇంకో ఫ్లవర్ తీసుకున్నాను. చూడండి, అటు ఒక ఫ్లవర్, ఇటు ఒక ఫ్లవర్ అన్నమాట. తీసుకొని ఇలా చుట్టుకోవాలి బాగా. అది అటొకటి, అటొకటి, అలాగే. మనకి స్టిక్ అనేది కనిపించకుండా ఉలెన్ను దగ్గరికి వేసుకోవాలండి, దగ్గరికి చుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా చుట్టుకోవాలి. స్టిక్ అంతా అలాగా పువ్వులు ఒక 2 ఇంచు గ్యాప్ ఇచ్చుకొని చుట్టేసుకోవాలన్నమాట. బాగా టైట్గా చుట్టుకోవాలి, ఇది ఉలెన్ లూజ్ అవ్వకుండా. మనకి ఏ ఫంక్షన్లో అయినా పూల దండలు ఉంటాయి కదా, అవి వాటిల్లో అక్కడక్కడ వేస్తుంటారు ఈ ఫ్లవర్స్. అవన్నీ నేను కలెక్ట్ చేసి ఉంచాను. ఇప్పుడు ఈ ఐడియా నేను చూజ్ చేసుకున్నాను. అదిగో చూడండి, లాస్ట్ ఫ్లవర్ పెట్టుకొని బాగా చుట్టుకొని పూల దండలో మన పూల మాల ఎట్లా వేస్తాం మూడు, అట్లా లాస్ట్కి ఒక 2 ముళ్ళు వేసుకుంటే అంతే, స్టిక్ అయిపోద్ది. కట్ చేస్తాను చూడండి, అలాగా. ఇప్పుడు ఇంకో పుల్లని వేసి చూపిస్తాను. ముందుగా ఉల్లెన్ని బాగా టైట్గా ముడేసుకోవాలి. ముడేసుకొని బాగా చుట్టుకోవాలి, 2 ఇంచులు చుట్టుకోవాలి. ఒక రోజ్ ఫ్లవర్ పెట్టుకోవాలి. అలాగే 2 ఇంచులు చుట్టుకొని ఇంకో ఫ్లవర్, ఒక ఫ్లవర్ ఇటు, ఒక ఫ్లవర్ అటు బాగా పెట్టుకొని టైట్గా చుట్టుకోవాలన్నమాట. అలా టైట్గా చుట్టుకోవాలి. ఆ పుల్ల అనేది మనకి కనపడకుండా మొత్తం ఉలెన్ను చుట్టేసుకోవాలన్నమాట. ఇది కొంచెం టైం ప్రాసెసింగ్ పని, టైం పడుతుంది చేసుకోవడానికి, కానీ చాలా బాగుంటుందండి. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇది ఫినిషింగ్లో పెట్టుకొని మనకి ముడి గట్టిగా వేసుకోవాలి, ఇంకా స్ట్రాంగ్గా ఊడిపోకుండా. అంతేనండి. నేను ఇలాగే ఈ స్టిక్కులు ఒక 20 దాకా చేసుకున్నాను. ఇదిగా చూపిస్తున్నాను. ఇవన్నీ నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఒక 20 స్టిక్కుల దాకా నేను రెడీ చేసుకున్నాను. వీటన్నిటిని కూడా మనం ఇప్పుడు ఆ బాక్స్లో పెట్టుకుందాం. అది ఎలా పెడతానో నేను చూపిస్తున్నాను. ముందు ఆ బాక్స్ తీసుకొని ఈ థర్మాస్కాలు ఉన్నాయి కదా, అవి నేను దాంట్లో పట్టే విధంగా టైట్గా 3 పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అనమాట.
చూడండి అలా గట్టిగా ప్రెజర్ చేసి పెట్టాలి లోపలికి ఆ బాక్స్లోకి. అవి మనకి ఇట్లా ఊపితే పడిపోవద్దు అనమాట, అవి టైట్గా ఉండాలి. అలాగా అంత టైట్గా పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్లవర్ వాజ్ అనేది బాగా నిలబడుతుంది అనమాట, పడిపోకుండా. చూడండి అలా నొక్కి నొక్కి పెట్టుకున్నాను, అది ఊడిపడదు ఇంకా. ఇప్పుడు ఆ స్టిక్కులు అనేవి ఎలా పెట్టాలో చూడండి. సింపుల్ అండి, అవి అట్లా గుచ్చేస్తే సరిపోతుంది. అదిగా చూడండి, అలా ఒక్కొక్క స్టిక్ తీసుకొని బాగా ఫ్లవర్ వాజ్ లాగా మనం గుచ్చేసుకుంటే దాని లోపలికి సరిపోతుంది. అంతేనండి, మన ఫ్లవర్ వాజ్ రెడీ అయిపోయింది. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి చాలా అందంగా ఉంటుంది మనం ఇంట్లో డెకరేట్ చేసుకుంటే. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మనకి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.